మధువి స్మైలీ బ్లాగ్స్. ఇవాళ మేము బ్లాగ్ మా హోమ్ టూర్ చేద్దామని అనుకుంటున్నామండి. సో ఇంకెందుకు లేటు బ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. బ్లాగ్ స్టార్ట్ చేయడానికన్నా ముందు మీరేం చేయాలి అంటే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియోస్ అన్నిటికీ మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు మనం బ్లాగ్లోకి వెళ్ళిపోదాం. సో హోమ్ టూర్ స్టార్ట్ చేసేద్దాము. సో ఇది ఎంట్రన్స్. ఇంకా నేను ఆల్రెడీ మా హోమ్ టూర్లో నేను మా బాల్కనీ టూర్ ఇంకా గార్డెన్ టూరు చేశానండి. సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, చూడండి. సో ఇది ఇక్కడ ఫస్ట్ ఇక్కడ నుంచి గార్డెన్ స్టార్ట్ అయిపోద్ది. అంటే నేను మరీ డీటెయిల్గా చూపించట్లేదు. సో ఇల్లు అయితే ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ అయింది. అండ్ ఇది ఎంట్రన్స్. ఇంకా దే డోర్ ఫస్ట్ మిడ్ సమ్మర్ అప్పుడు ఫ్లవర్స్ పెట్టాను, ఇంకా అలాగే ఉంచేసాను. మామూలు క్రిస్మస్ అప్పుడు తీసేసి కొంచెం లైట్స్ పెడతాము. వెల్కమ్ టు అవర్ హోమ్. సో ఇది చిన్న హాల్వే అండి ఇక్కడ. సో నేను ఇక్కడ ఏంటి ఇది నేను ఇండియా నుంచి తెచ్చుకున్నాను. అందులో వాటర్ పోసి యాక్చువల్గా అయితే ఫ్రెష్ ఫ్లవర్స్ దొరికితే పెట్టచ్చు, కానీ నాకు ప్రతిసారి ఫ్రెష్ ఫ్లవర్స్ అంటే దొరకవు కాబట్టి నేను ఇది ఐకేలో తీసుకొని ఒక ఫ్లవర్ పెట్టాను. ఎవ్రీడే వాటర్ చేంజ్ చేస్తాను. అంటే మా మదర్ చెప్పారు అలా పెట్టుకుంటే మంచిది అని చెప్పేసి. సో అందుకోసమే పెట్టుకున్నాను. సో ఇక్కడ నేను ఒక బెంచ్ వేసుకున్నాను. ఏంటి అంటే ఇంకా ఇదేంటంటే కంప్లీట్గా జాకెట్స్, షూస్ ఉన్న ర్యాక్. సో ఇది ఆ కబోర్డ్ అనమాట. సో దానికోసం అని చెప్పేసి నేను ఇక్కడ ఒక బెంచ్ వేసుకున్నాను. సో కూర్చోడానికి ఈజీగా ఉంటుంది కదా షూ అది వేసుకునేటప్పుడు అని చెప్పేసి. ఈ హాల్వేలోనే మీకు ఎంటర్ అవ్వగానే ఫస్ట్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ కి మాకు బాత్రూమ్ ఉంటుంది. నాకేంటంటే నేను రూమ్స్ లో క్యాండిల్స్, ఈవెన్ బాత్రూమ్స్ లో కూడా ఇలా క్యాండిల్స్ పెట్టుకునేదానికి పెట్టుకున్నాను. అండ్ ఇది చాలా మంచి స్మెల్ వస్తుంది. ఎవ్రీ టైం అయిపోగానే మళ్ళీ తీసుకుని వచ్చి పెడతాను. ఈవెన్ అన్ని 3 floors లో ఉన్న బాత్రూమ్స్ అన్నిట్లోనే ఉంటాయి క్యాండిల్ సెట్స్. అంటే ఇది వింటర్ లో అయితే ఎవ్రీడే క్యాండిల్స్ పెడతాను, బట్ ఇప్పుడు సమ్మర్ లో అవసరం లేదండి. సో ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ బాత్రూమ్ కదా, రైట్ సైడ్ కిచెన్ అండి. సో రైట్ సైడ్ కిచెన్ నేను మళ్ళీ చూపిస్తాను. సో ఫస్ట్ ఈ హాల్వేలోనే నాకు ఇక్కడ రాధాకృష్ణులు పెట్టుకొని అటు ఇటు క్యాండిల్స్ పెట్టుకున్నాను. ఈ హాల్వేలో ఈ రాధాకృష్ణుల ఫ్రేమ్ కింద ఇట్లా ఒక 2 stools కూడా వేసి పెట్టుంటానండి నేను ఇక్కడ ఈ బెంచ్తో పాటు. అండ్ ఇక్కడ హాల్వే నుంచే ఇటు వెళ్తే ఇది మా అమ్మాయి ప్లే రూమ్ అండ్ దేవుడ్ రూమ్ అండి. సో ఫస్ట్ నేను అక్కడ కిచెన్ లోకి వెళ్ళిన తర్వాత అప్పుడు నేను ఈ రూమ్ చూపిస్తాను. అండ్ ఈ హాల్వేలోనే ఇక్కడ ఇలా ఫొటోస్ పెట్టుకున్నాము. మా అమ్మాయి ఫస్ట్ ఇయర్ బర్త్డేది, సెకండ్ ఇయర్ బర్త్డేది, అండ్ నా శ్రీమంతంది. సో మా అత్తయ్య, మామయ్య, మా అమ్మ, సో ఇవన్నీ ఇంకా గుర్తుగా అలా పెట్టుకున్నాము అన్నమాట. సో ఇప్పుడు కిచెన్ లోకి వెళ్ళిపోదాము. మన ఆడవాళ్ళ సామ్రాజ్యంలోకి ఎంటర్ అయిపోదామండి కిచెన్ లోకి. సో ఇదే మా కిచెన్. ఇక్కడేమో ఇంకా మిక్సీ పెట్టుకొని ఇన్స్టాపాట్ పెట్టుకున్నాను. కిచెన్ మొత్తం మోస్ట్లీ అన్ని థింగ్స్ బ్లాక్ అండ్ సిల్వర్ కాంబినేషన్ లోనే తీసుకున్నాను నేను, థీమ్ లాగా ఉంటాయని చెప్పేసి. కాకపోతే మిక్సీ మాత్రం నేను ఇండియా నుంచి తెచ్చుకున్నాను కాబట్టి ఇది రెడ్ కలర్ లో తీసుకోవాల్సి వచ్చింది. ఒక క్లాక్ పెట్టుకున్నాము కిచెన్ థీమ్కి మంచిగా సెట్ అయ్యేలాగా. అండ్ ఇక్కడేమో వైన్ బాటిల్స్ పెట్టుకున్నాము. ఒక బాటిల్ లేదు, ఫిల్ చేసి పెట్టాలి. అండ్ ఇక్కడ నేను కిచెన్ లో కొన్ని మొక్కలు పెట్టుకున్నాను. అంటే కిచెన్ లో నేను ఎక్కువ మొక్కలు పెట్టుకోలేదు, ఎందుకంటే వింటర్ లో అక్కడ బాల్కనీలో ఉన్న మొక్కలన్నీ ఇంట్లోకి వచ్చేస్తాయి కాబట్టి. సో నేను సమ్మర్ టైంలో ఇంట్లో కొంచెం తక్కువే మెయింటైన్ చేస్తాను. సో ఇవి కిచెన్ లో పెట్టుకున్న మొక్కలు. అండ్ ఇవన్నీ క్యాండిల్స్ ఇవి పెట్టాను కదండి, ఇవన్నీ నేను వింటర్ లో ఎవ్రీడే పెడతాను. సో అందుకోసమే సమ్మర్ వస్తే నేను ఏం తీయను, అలాగే ఉంచుతాను. ఇదైతే చాలా చాలా బాగుంటుంది.
వచ్చింది. మేము ఇల్లు కొన్నప్పుడు అంటే మేము చేయించుకోలేదండి ఏది, అలా లాస్ట్ ఇయర్గా చేసిన దాన్ని మేము తీసుకున్నాము. సో నాకెందుకో ఇలా పెట్టుకుంటే బాగుందని అనిపించింది. సో నట్స్, ఇంకా ఇలా కందిపప్పు, మినపప్పు, ఇలా పప్పులన్నీ పెట్టుకున్నాను పెద్ద జార్స్లో. అండ్ చిన్న జార్స్లో వచ్చి ఇలా అన్ని నట్స్ పెట్టుకున్నాను. అండ్ ఇక్కడేమో ఇంకా ఎయిర్ ఫ్రైయర్, ఇంకా ఇది ఫుడ్ ప్రాసెసర్, ఒక వాటర్ కెటిల్, ఎగ్ బాయిలర్ పెట్టుకున్నాను. నేను ఈ ఇంటికి వచ్చాకే ఈ కిచెన్ థీమ్ కి మ్యాచ్ అవ్వాలి అన్నట్టుగానే తీసుకున్నానండి ఇవి. సో ఇంకా ఈ ఫ్రిజ్ కూడా మేము వచ్చాక, మేము రాకముందు వేరే ఉండే, కాకపోతే ఇదే కలర్ లో ఉండింది. కానీ మేము వచ్చిన తర్వాత అది మాకు నచ్చలేదని చెప్పేసి తీసేసి ఇంక ఇది తీసుకున్నాము. ఇది సామ్సంగ్ స్మార్ట్ ఫ్రిజ్ అండి. పెద్దగానే ఉంటుంది ఫ్రిజ్, ఫ్రీజర్. ఇది మైక్రోవేవ్, ఇక్కడేమో ఇది గ్రిల్, అండ్ ఇక్కడ డిష్ వాషర్. ఇది వచ్చి డిష్ వాషర్. నేను ఎక్కువగా మాట్లాడాలని అనుకోవట్లేదండి, ఎందుకంటే మరీ ఎక్కువ మాట్లాడేసి మీకు బోరు కొట్టించడం ఎందుకు, జస్ట్ చూస్తే సరిపోతుంది కదా అని చెప్పేసి. మామూలుగా అయితే అసలు నేను కూడా కనిపించకుండా జస్ట్ హోమ్ టూర్ అంటే వీడియో మాత్రం చూపిద్దామని అనుకున్నాం. కానీ బట్ మళ్ళీ ఎందుకులే, మేము కూడా కనిపిస్తే కొంచెం బెటర్గా ఉంటుంది కదా, ఇది మా ఇల్లే అన్నట్టు తెలుస్తుంది మీకు కూడా. లేదు అంటే లైక్ ఊరికే అలా వీడియో పెట్టేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంకా నేను కొంచెం అలా మాట్లాడుతున్నాను. అంటే మోస్ట్లీ ఇల్లు నార్మల్గానే చూపించడానికి ట్రై చేస్తాం, అంత ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పడానికి ఏముంటుంది, మళ్ళీ మీకు కూడా బోర్ అనిపిస్తుంది. సో ఇంక కిచెన్లోకి వెళ్ళి ఇలా వస్తే ఇంక ఇదంతా హాల్. ఈ వాల్ పేపర్ అయితే నా ఫ్రెండ్స్ కొంతమంది అడిగారండి ఎక్కడ తీసుకున్నారని చెప్పేసి. ఇలాంటివి మీకు బాహూస్లో దొరుకుతాయి. ఇక్కడ ఈ వాల్ ఏంటి అంటే లైక్ ప్లెయిన్ వాల్ ఉండే, సో అంత ప్లెయిన్గా వాల్ ఉంటే ఏం బాగుంటుంది అని చెప్పేసి మేము ఇలా వాల్ పేపర్ తీసుకున్నాము ఈ వాల్కి. సో ఇంకా డైనింగ్ టేబుల్ అయితే మీయోలో తీసుకున్నాను. నేను అన్ని ఎక్కడెక్కడ ఏమేమి కొన్నాను అనేది చెప్పట్లేదు. ఎవరికైనా తెలుసుకోవాలంటే నన్ను ఇన్స్టాగ్రామ్లో పిన్ చేస్తే నేను చెప్తాను. అండ్ ఇక్కడ ఎక్వేరియం పెట్టుకున్నాము. ఇంకా నేను అక్వేరియం మీద ఇలా చిన్న ఫ్లవర్ వాజ్ ఒకటి, ఇదేమో క్యాండిల్స్ అండి. ఇది క్రిస్మస్ అప్పుడు పెడితే బాగుంటుంది. క్రిస్మస్ అప్పుడు ఏంటంటే నేను అక్కడ టీవీ దగ్గర పెడతాను. ఇప్పుడు ఏంటంటే ఇంకా ఇలా పెట్టేశాను, బికాస్ అక్కడ టేబుల్ దగ్గర స్మైలీ కొంచెం డ్రాయింగ్స్ అవి వేసుకోవడానికి డిస్టర్బెన్స్ అవుతుందని చెప్పేసి ఇక్కడ పెట్టేసుకున్నాను. సో ఇంట్లో కూడా చెట్లు బాగానే ఉంటాయి, కాకపోతే ఇంకా బాల్కనీలో చెట్లన్నీ ఇటు వచ్చేస్తాయి అన్నమాట. ఇంకా ఇక్కడ ఒక ప్లాంట్ పెట్టుకున్నాము, కొంచెం బాగా పెరిగి ఇలా కిందకి వస్తే బాగుంటుందని చెప్పేసి. నేను హాల్లో ఏంటి అంటే ఎక్కడ కూడా కర్టన్స్ యూజ్ చేయకుండా ఇట్లా బ్లైండ్స్ తీసుకున్నాము. ఎందుకంటే కర్టన్స్ యూజ్ చేస్తే ఏంటంటే హాల్ కొంచెం చిన్నగా అనిపిస్తుంది కదా, సో అందుకోసం అని చెప్పేసి నేను ఇలా బ్లైండ్స్ తీసుకున్నాను. ఇవైతే బాగుంటాయి అని చెప్పి. సో మామూలుగా మనకి బాగా ఎండ వస్తున్నాయి అంటే కిందకి లాగేసుకోవచ్చు, లేదు అక్కర్లేదు కొంచెం లైటింగ్ కావాలి అంటే పైకి పెట్టేసుకుంటే సరిపోతుంది. సో కర్టన్స్ నా వరకు నేనైతే కర్టన్స్ ప్రిఫర్ చేయవద్దని చెప్తాను హాల్లో, బికాస్ మీకు కొంచెం స్పేషియస్గా అనిపించాలి అంటే ఇట్లాంటి బ్లైండ్స్ అయితే బాగుంటాయి. ఇక్కడ నుంచి డెక్కి డోర్ ఉంటుంది. సో ఇది డెక్. ఇంకా గార్డెన్ టూర్లో మీరు ఇదంతా చూసేసారు ఆల్రెడీ. హాల్లో ఒక సైడ్కి ఇట్లా ఫీచర్డ్ వాల్ ఉంటుంది. సో ఇక్కడ నేను ఇట్లా బుద్ధులు పెట్టుకున్నాను. ఇవేంటి అంటే ఈ స్టోన్స్ మీకు చీకట్లో మంచిగా మెరుస్తాయి అనమాట. సో అందుకోసమే అలా డెకరేట్ చేసి పెట్టాను. వింటర్ టైంలో ఏంటంటే మేము లైట్స్ కొంచెం డిమ్ చేసినప్పుడు ఇవి బాగా రేడియంట్ స్టోన్స్ లాగా మెరుస్తాయి. సో అందుకోసమే అలా పెట్టుకున్నాను. హాల్లో ఇక్కడ ఒక గ్లాస్ కబోర్డ్ పెట్టుకున్నాము. సో అలా హాల్లో నుంచి ఇలా రాగానే ఇలా నేరుగా ఇట్లా బుద్ధుడు అలా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి. ఇంకా ఇందులో ఎప్పుడు మా పెళ్లి ఫోటోస్ వస్తూ ఉంటాయి.
ఇది చెప్పాను కదా, వింటర్ టైంలో ఈ క్యాండిల్స్ అన్నీ ఆన్ చేసి పెడతాను. ఇంకా అక్కడ అలా ఫిక్స్ చేశాను. ఇంకా హాల్వేలో వచ్చి ఇలా ఆపోజిట్లో అక్కడ కార్నర్లో అక్కడ కూడా ఒక క్యాండిల్ సెట్ పెట్టాను. ఇక్కడ ఒక బ్లూటూత్ స్పీకర్ పెట్టుకున్నాను. సో నేను స్మైల్ డ్యాన్స్ చేసుకోవాలంటే యూజ్ అవుతుందని చెప్పేసి సోఫా ఏంటంటే రిక్లైనర్ సోఫా తీసుకున్నామండి. నార్మల్ సోఫా అంటే లైక్ అంత కంఫర్టబుల్గా ఉండదు కదా అని చెప్పేసి. సో కాకపోతే కొంచెం సోఫా డల్గా ఉంది కదా, కలర్ ఏంటంటే గ్రే కలర్ కదా, సో నాకు కొంచెం బ్రైట్గా కావాలని అనిపించాలి. సో అందుకోసమే ఇలా బ్రైట్ కుషన్స్ తీసుకున్నాను. హలో ఇట్లా ఇదొకటి హ్యాంగ్ చేసి పెట్టాను. ఇందులో అయితే న్యాచురల్ ప్లాంట్సే పెడదాం అనుకున్నాను ఫస్ట్, కానీ కష్టం అవుతుందేమో అని చెప్పేసి ఇట్లా ఆర్టిఫిషియల్వి పెట్టేశాను. ఈ వాల్కి ఏంటంటే ఫస్ట్ నేను వేరేలా అనుకున్నాను డెకరేట్ చేద్దామని చెప్పేసి. కాకపోతే నేను అనుకున్నది నాకు 1 year అయినా కూడా దొరకలేదు. సో నాకు మామూలుగా ఏంటి అంటే, మీరైనా సరే నేను చెప్పేది ఏంటి అంటే, ఫస్ట్ మీరు ఇంటికి ఏం పెట్టాలనుకుంటున్నారో అది డిసైడ్ చేసుకొని అప్పుడు వెతకండి. షాపింగ్కి వెళ్ళిపోయి కనిపించినవన్నీ తీసుకొని వచ్చి ఇంట్లో ఫిట్ చేయడానికి ట్రై చేయకండి, అస్సలు బాగోదు. సో మీరు అసలు ఏం డెకరేట్ చేయాలనుకుంటున్నారు, ఏదైనా ఒక వాల్ తీసుకున్నారనుకోండి, ఆ వాల్కి మీరు ఏం డెకరేట్ చేయాలనుకుంటున్నారో ఒక ఐడియా పెట్టుకొని దాని ప్రకారం వెళ్ళి షాపింగ్ చేయండి. అప్పుడు మీకు చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ ఇల్లుని ఎక్కువ క్లమ్జీగా కూడా చేసేసేకండి. ఒక థీమ్ తీసుకొని ఆ థీమ్ ప్రకారంగా వెళ్తే బాగుంటుందని నా అభిప్రాయం. సో ఏంటి అంటే, నాకు ఈ వాల్కి ఏంటంటే ఇలాంటి మెటల్గా ఏదైనా పెట్టాలని ఉండే, కాకపోతే ఇంకొంచెం పెద్దది పెట్టాలని ఉండే, కాకపోతే నాకు అవి దొరకలేదు. నేను ఎంత ట్రై చేసినా నాకు ఇక్కడ దొరకలేదు. పోనీ ఆన్లైన్లో తెప్పిద్దామన్నా కూడా కుదరలేదు అనమాట. సో అందుకని చెప్పేసి నాకు ఇంకా దొరికిన దాన్ని తీసుకొని వచ్చి ఇలా సెట్ చేశాను. బట్ మేబీ ఫ్యూచర్లో ఇంకా నాకు పాసిబిలిటీ ఉంటే ఈ వాల్కి ఇంకేదైనా ఫిక్స్ చేయాలని ఉంది. బట్ ప్రస్తుతానికైతే అలా పెట్టాను. సో ఇంకా మనీ ప్లాంట్ ఏంటంటే అలా పొడువుగా పైకి పెంచడం ఏంటంటే నాకు పెద్దగా ఇష్టం లేదు. సో అందుకోసమే నేను ఇంక ఇట్లా ఫస్ట్ ఏమో ఇది తీసుకొని వచ్చి దీనికి చుట్టూ తిప్పించాను. మళ్ళీ అదేంటంటే ఎక్కువ బరువు అయిపోయి చెట్టు వంగిపోతుంది అని చెప్పేసి మళ్ళీ 2 sticks తీసుకొని వచ్చి ఇలా పెట్టాను. అండ్ మా హాల్లో లైట్స్ కూడా అండి, స్మార్ట్ లైట్స్. సో ఇది వచ్చి దీని పేరు వచ్చి మూన్ అన్నమాట. దాని పేరు వచ్చి క్రిస్టల్. డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్న దాని పేరు క్రిస్టల్. సో గూగుల్కి చెప్తే ఆటోమేటిక్గా లైట్స్ అనేటివి ఆన్ ఆఫ్ అవుతాయి. అలాగే కలర్స్ కూడా చేంజ్ అవుతాయి. వీటికి రిమోట్స్ కూడా ఇచ్చారు. మనం అలాగే మొబైల్లో కూడా ఆపరేట్ చేసుకోవచ్చు. ఎవరికైనా ఇలా డెకరేటివ్ లైట్స్ కాకుండా ఇలాంటి లైట్స్ కావాలి ఓకే అని అనుకుంటే బెస్ట్ ఆప్షన్ అండి చెప్తున్నాను కదా నేను. ఎందుకంటే మీకు డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి ఈ లైట్స్లో. మీకు ఏమంటారు, డిన్నర్ తినేటప్పుడు కొంచెం రొమాంటిక్ లైట్ కావాలి అని అనుకుంటే అలా నాకు తెలిసి 5-6 ఆప్షన్స్ అందులో ఉన్నాయి. అండ్ ఇందులో అయితే టీ టైమ్ ఆప్షన్ అని చెప్పి, మూవీ లైట్ ఆప్షన్ అని చెప్పేసి, ఇలా బ్రైట్ లైట్ అని చెప్పేసి ఇలా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయండి. మీకు ఎవరికైనా డీటెయిల్స్ ఇంకా కావాలి అని అంటే నాకు కానీ మెసేజ్ చేశారు అంటే నేను ఇంకా ఎక్కడ కొన్నాను ఏంటి ఇంకా మోర్ డీటెయిల్స్ చెప్తాను.
ఇక్కడ టేబుల్ దగ్గర కూడా నేను ఇలా పెట్టాను కదా. సో దీంతో పాటు ఏంటంటే ఒక చిన్న బాటిల్ ఇచ్చారు. సో ఆ బాటిల్లో ఉన్న లిక్విడ్ని దీంట్లో పోసాము అని అంటే చాలా మంచి స్మెల్ వస్తుంది. సో ఇంట్లో ఏంటంటే బాగుంటుంది కదా అని చెప్పేసి నేను ప్రతి దగ్గర బాత్రూమ్స్లో కానీ హాల్లో కానీ ఇలా ఫిక్స్ చేసి పెడతాను. అండ్ ఈ కార్పెట్ కూడా కొంచెం బ్రైట్గా ఉంటుంది కదా అని చెప్పి తీసుకున్నాను. మెయింటెనెన్స్ కూడా నాకేమంత కష్టంగా అనిపించట్లేదు. కాకపోతే డైనింగ్ టేబుల్ కింద మాత్రం నేను పడుతూ ఉన్నది వద్దు అని అనుకున్నాను. ఎందుకంటే అక్కడ ఫుడ్ అంతా పడుతుంది కదా, కొంచెం మెయింటెనెన్స్ కష్టం అవుతుంది అని చెప్పేసి. సో అందుకోసమే కలర్ కూడా కొంచెం డార్క్ కలర్ తీసుకున్నాను, ఏదైనా పడ్డా కూడా ప్రాబ్లం లేకుండా ఉంటుందని. ఇదేమో రోబోట్ వాక్యూమ్ క్లీనర్ అండి. సో నీట్గా అన్నీ ఎత్తి పైన పెట్టేసామంటే చైర్స్ని అదే నీట్గా మొత్తం వాక్యూమ్ పెట్టేస్తుంది. ఇంకా ఇక్కడ నుంచి నేను చెప్పాను కదా ఇది ప్లే రూమ్ అని చెప్పేసి. సో ఇది స్మైలీ ప్లే రూము. సో ఇంకా ఇది స్మైలీ ప్లే రూమ్ అండి. అలాగే దేవుడి రూమ్ కూడా. ప్రస్తుతానికి అయితే మేము ఇంకా ఈ రూమ్ని ఏం చేయాలని అనుకోవట్లేదు, అలా దానికోసం అని వచ్చేద్దాం అనుకుంటున్నాము. అంటే దాని ఒక్కటే వెళ్ళి తన బెడ్రూమ్లో ఆడుకోవడం కన్నా కూడా ఇక్కడ కొన్ని థింగ్స్ పెడితే నేను కింద ఉన్నప్పుడు తను ఇక్కడ ఆడుకుంటుంది కదా అని చెప్పేసి ఇంక ఈ రూమ్ ఇలా ఉంచేసాం అనమాట. అండ్ ఇది దేవుడి రూము. ఇది నా దేవుడి గుడి అండి. నేను స్వీడన్కి వచ్చినప్పటి నుంచి నేను ఇదే దేవుడి రూమ్ లాగా యూజ్ చేస్తున్నాను. సో అందుకోసమే మళ్ళీ ఇంకా ఇంటికి వచ్చినప్పుడు నేను వేరేది ఏదైనా చేయించుకుందాము లేదంటే ఆన్లైన్లో ఆర్డర్ చేద్దామని అనుకున్నాను, కానీ నాకు ఎందుకో సెంటిమెంట్గా ఇంకా ఈ దేవుడి కూడా ఉంచుకుందామని అనిపించింది. స్మైలీకి ఇక్కడ ప్లే రూమ్లో కూడా నేను కర్టన్ వేయలేదు. ఇవేంటంటే నేను ఇండియాలో కొన్నాను, ఢిల్లీ ఎయిర్పోర్ట్లో తీసుకున్నాను. మా ఇంతకు ముందు ఇంటికి బాగుండేటివి పెడితే గుమ్మం దగ్గర. బట్ ఈ ఇంట్లో ఏంటంటే గుమ్మం అంత పెద్దగా ఏముండదు, చిన్నగా ఉంటుంది. సో అందుకోసమని నేను వరలక్ష్మి పూజ అప్పుడు ఇక్కడ అమ్మవారిని పెట్టుకుంటాను కదా, సరే బాగుంటుంది అని చెప్పేసి అలా పెట్టేసుకున్నాను. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈ రూమ్లో కూడా నేను కర్టన్ వేయలేదు. ఇలా అంటే కిందకి వచ్చేస్తుంది అండ్ ఇలా అంటే పైకి వెళ్ళిపోతుంది. సో కర్టన్ కన్నా కూడా ఇలా ఉంటే బెటర్ కదా అని చెప్పేసి ఇంకా అలా ఉంచేసుకున్నాను. అండ్ ఈ రూమ్లో లైట్ ఇలా పెట్టుకున్నాము. స్మైలీ ప్లే రూమ్ కదా, సో అందుకోసమే ఇట్లాంటి లైట్ తీసుకున్నాము. ఇంకా హాల్లోకి వెళ్ళి మా బాల్కనీలోకి డోర్ అండి ఇది. సో నేను ఆల్రెడీ చెప్పాను కదా బాల్కనీ టూర్ చేశానని, అందుకోసం నేను అంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు రూమ్ గురించి. జస్ట్ అలా ఒకసారి చూపించేస్తాను అంతే. ఎందుకంటే ఎయిర్ కూడా మంచిగా సర్క్యులేట్ అవుతుంది అని చెప్పేసి. సో ఇంక ఎదురుపోయేటప్పుడు మాత్రమే క్లోజ్ చేస్తాం, ఇంకా మిగతా టైం అంతా ఇలా మొత్తం ఓపెన్ అయి ఉంటుంది. అండ్ నేను బాల్కనీ టూర్లో మీకు చూపించాను కదా. సో దీనికి చాలా చాలా ఏమంటారు మిర్చి కసాలకి యూజ్ చేసి మిర్చీస్ చాలా బాగా కాసాయండి. ఇంకా చాలా కాసే నేను కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాను. తర్వాత క్యాప్సికమ్స్ కూడా చూడండి ఎన్ని కాస్తున్నాయో. ఇంత చిన్న చెట్టుకి ఇవన్నీ నేను బాల్కనీ టూర్ చేసినప్పుడు ఏంటి అంటే అంత ఎక్కువ చూపించలేకపోయాను అనమాట, అప్పుడప్పుడే వస్తున్నాయి కదా. సో అందుకోసమే ఇంట్లో చూపిస్తున్నాను మీకు. అండ్ ఇచ్చినప్పుడు చాలా చిన్నగా ఉంటాయి, బట్ ఇప్పుడు ఏంటి అంటే బాగా పెద్దగా అయిపోయి పువ్వులు కూడా వస్తున్నాయి. ఇంకా దోసకాయలు కాస్తాయి దీనికి కూడా. ఇది స్మైలీ స్కూల్ వాళ్ళు ఇచ్చిన చెట్టు అనమాట. దీనికి కూడా మంచిగా అయితే టమాటాలు కాస్తా ఉన్నాయి. కానీ మా ఈ చెట్టుకి అయితే ఈ టమాటా చెట్టుకి బోల్ టమాటాలు కాసేస్తాయి. మా ఈ టమాటా చెట్టుకి అయితే బోల్ టమాటాలు కాసేస్తాయి. చూడండి ఇంత మంచిగా కట్ చేద్దాం.
ఇవి కూడా ఇక్కడ ఒక ఫోటో ఫ్రేమ్స్ పెట్టుకున్నాం. ఎందుకు ఎందుకు బేటా మంచిగా ఉంటావు క్యూట్ గా. చూడండి స్మైలీ ఎంత బాగుందో. వద్దొద్దు చూపించకండి అంటుంది. ఎందుకు అంత క్యూట్ గా ఉంటే నీ రూమ్ నువ్వే చూపించు పదా.